హాయ్ అండి. ఈరోజు గోంగూర చికెన్ చేసుకుందాం. వెనకటి పద్ధతిలో చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. దానికోసం శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని మసాలా, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అరగంట పోయిన తర్వాత తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ గట్టి ఇంకేమి వేయక్కర్లేదు, అందులో రిలీజ్ అవుద్ది కదా, వాటర్ సరిపోద్ది. చిన్న మంట మీద ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇది ఉడికే లోపల స్టవ్ మీద గోంగూర ఉడికించేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని ఆ గోంగూర ఉడకపెట్టేసుకుని మిక్సీ పెట్టేసుకుంటే ఈ లోపల ఇది కుక్ అయిపోద్ది కదా. చికెన్ కుక్ అయిపోయిన తర్వాత చికెన్ తీసుకుని ఆ మిక్సీ పెట్టేసుకుని ఆ గోంగూరని కూడా అందులో వేసేసుకుని మరి కొంచెంసేపు స్టవ్ మీద ఉడకపెట్టేసుకోవాలి. అది అలా ఉడికిపోయిన తర్వాత చిన్న మంట మీద ఉడకపెట్టుకోవాలి. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మరి కొన్ని వాటర్ పోసుకుని మరి కొంచెంసేపు ఉడకపెట్టేసుకోవాలి. ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని జల్లేసుకుంటే ఎంత టేస్టీగా